గుండె నిండా గుడి గంటలు మే 6th ఎపిసోడ్. బాలు శివను కొట్టిన విషయం ఇంట్లో చెప్పడు. కానీ తీవ్రమైన నొప్పితో చేయి పట్టుకుని ఏడుస్తున్న శివను సుమతి, పార్వతమ్మ ఇద్దరూ ఆసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. డాక్టర్ చెక్ చేసి ఆరా తీస్తాడు ఏం జరిగిందని. అయితే శివ అక్కడ కూడా నిజం చెప్పడు. బండి మీద నుంచి కింద పడ్డా అని అబద్ధం చెప్తాడు. ఇక సమాచారం అందుకున్న మీనా ఆసుపత్రికి వచ్చి శివ పరిస్థితి చూసి విలవిలలాడిపోతుంది. బండి మీద నుంచి పడ్డా అని శివ అంటే, నీకు ముందే చెప్పా కదరా ఫ్రెండ్స్ బండి తీసుకోవద్దని, నువ్వు మారవా, అమ్మ చూడు ఎలా బాధపడుతుందో అని తిడుతుంది. ఇక పార్వతమ్మ, అమ్మ మీనా అల్లుడు గారికి కాల్ చేసి రమ్మనమ్మా, వీడి పరిస్థితి ఏంటో తెలియడం లేదు, ఈరోజు ఆసుపత్రిలో ఉండాలో ఏమో అంటూ కన్నీళ్లతోనే ఉంటుంది పార్వతమ్మ. మరోవైపు రాజేష్ బాలుని ఆరా తీస్తాడు. ఏమైందిరా బాలు, శివను ఎందుకంత గట్టిగా కొట్టావు? గుణాతో వాడి స్నేహం నచ్చకపోతే మీనాతో చెప్పొచ్చు కదా అంటాడు రాజేష్. వాడు చేసింది చూస్తే మీనానే వాడిని తొక్కిపెట్టి నార తీస్తుంది అంటాడు బాలు. ఏం చేశాడురా అంటే ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తాడు బాలు. షాక్ అవుతాడు రాజేష్. రే, శివగాడికి దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చి ఉండదురా, ఆ గుణగాడు చెప్పి ఉంటాడు అంటాడు. మరి వాడి బుద్ధి ఏమైనట్లు అంటాడు బాలు విసుగ్గా. అంతా ఆ వీడియోతోనే కదా, దీన్ని డిలీట్ చేసేస్తాను అంటాడు బాలు. దాంతో రాజేష్ ఆపుతాడు. మరోవైపు రాజేష్, లేదురా ఈ వీడియో రేపు అన్న రోజున శివ మన మాట వినకపోతే బ్లాక్మెయిల్ చేసి అయినా దారిలో ఉండేలా చేయొచ్చు. అలాగే శివని ఎందుకు కొట్టావని ఎవరైనా అడిగితే ఈ వీడియో చూపించొచ్చు, ఉంచరాని సలహా ఇస్తాడు. దాంతో ఆ వీడియోని ఫోన్లో ఉంచుకుంటాడు బాలు. మరోవైపు కాసేపటికి బాలు ట్రిప్కి వెళ్తూ ఉండగా మీనా కాల్ చేసి మా తమ్ముడు బండి మీద నుంచి కింద పడ్డాడంట, వెంటనే రండి అంటుంది. నేను లేకపోతే ఏంటి, నువ్వు ఉన్నావు కదా, నాకు అర్జెంటుగా ట్రిప్ పడింది, నేను వెళ్ళాలి అంటాడు బాలు. మీనా బాగా హర్ట్ అవుతుంది. దీనికంటే ముఖ్యమా ట్రిప్ అంటుంది కూడా. అయినా బాలు విసుగ్గా ఫోన్ పెట్టే అనడంతో మీనా బాధపడుతూ ఫోన్ పెట్టేస్తుంది. ఇక పార్వతమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అల్లుడు గారు వస్తున్నారా అమ్మా అంటుంది. పార్వతమ్మ మీనతో, లేదమ్మా లాంగ్ ట్రిప్ వెళ్ళారంట, రావడానికి టైం పడుతుంది అన్నారు అని చెబుతుంది మీనా. డాక్టర్ మీనాతో నిజం చెప్తాడు. బండి మీద నుంచి కింద పడితే ఖచ్చితంగా వంటి మీద గాయాలవుతాయి, లేదా ఎవరైనా గట్టిగా కొట్టి ఉండాలి అని నమ్మకంగా చెప్తాడు. దాంతో మీనా, శివ, పార్వతమ్మ సుమతుల దగ్గరకు వచ్చి శివను నిలదీసే పనిలో పడుతుంది. అప్పటికి శివకు కట్టు వేస్తారు చేతికి. ఇప్పుడు ఎలా ఉందిరా అంటుంది సుమతి. శివతో ఇంతలోనే మీనా, పార్వతమ్మతో వాడు బండి మీద నుంచి పడ్డా కదా, డాక్టర్ నాకు అంతా చెప్పారు, వీడిని ఎవరో కొట్టారంటుంది. దాంతో పార్వతమ్మ కోపంగా, చెప్పరా శివ అనేసరికి తాగేసి వచ్చి బావ నన్ను కొట్టాడు అని అబద్ధం చెబుతాడు. ఇక సీన్ కట్ చేస్తే మీనా బాలును వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. రాజేష్ ముందు బాలుని మీనా నిలదీస్తుంది. నా తమ్ముడిని ఎందుకు కొట్టారు, వాడి చెయ్యి ఎందుకు విరిచేశారు అంటూ అరుస్తూ అడుగుతుంది. నాకు ఒళ్ళు మండింది, లాగుపెట్టి ఒకటి గట్టిగా పీకాను, కింద పడ్డాడు, చెయ్యి విరుగుతుందని నాకు తెలియదు అంటాడు బాలు తిక్కగా. మా బతుకులతో ఆడుకుంటే అడిగే దిక్కు లేదనే కదా ఇలా చేశారు, కష్టం వస్తే నా కుటుంబానికి అండగా ఉంటారన్న భరోసా మొత్తం పోయింది అంటూ బాలు మనసును విరిచేసే పనిలో పడింది మీనా. ఇక బాలు మీనల మధ్య ఈ గొడవ పెద్దదై అయ్యేలానే ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.